హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము రియేజెంట్ అనే టాపిక్లోని పార్ట్ 2 చూద్దాము. సో మనం 11th రియేజెంట్ ఓజోన్ ప్లస్ CCl4 అండ్ H2O and ozone plus CCl4 or KMnO4 hot condition, ozone plus CCl4 KMnO4 plus H plus acidic condition. సో మనకు ఈ రియేజెంట్ మొత్తం కూడా ఓజోనాలసిస్ అనేది అసిడిక్ కండిషన్లో జరుగుతుంది. సో దీన్నే మనం ఆక్సిడేటివ్ ఓజోనాలసిస్ అని కూడా అంటాం. సో ఇక్కడ మెయిన్ రియాక్షన్ ఏం జరుగుతుంది, డబుల్ బాండ్ క్లీవేజ్ అవుతుంది. సో డబుల్ బాండ్ టు కీటోన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది అసిడిక్ కండిషన్ కాబట్టి CH మధ్య కూడా ఆక్సిజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇది ఇంకో స్టెప్ రియాక్షన్ ఓజోనాలసిస్ కూడా జరుగుతుంది. సో CH మధ్య ఆక్సిజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో జస్ట్ నేను ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఏం ఫామ్ అవుతుందో ఇంకో ఫంక్షనల్ గ్రూప్గా కన్వర్ట్ అవ్వటం గురించి చెప్తున్నాను. సో దీనికి మెకానిజం వేరేగా ఉంటుంది. జస్ట్ ఏ ఫంక్షనల్ గ్రూప్ నుంచి ఏ ఫంక్షనల్ గ్రూప్గా కన్వర్ట్ అవుతుందో మనం ఏ రియేజెంట్ను యూజ్ చేయటం వల్ల ఎలా చేంజ్ అవుతుందో అనే విషయాన్ని మనము ఈ టాపిక్లో చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ క్లీవేజ్ మనకు ఆల్కిన్ టు కార్బోనైల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ CH దగ్గర మళ్ళీ అనదర్ ఓజోనాలసిస్ జరుగుతుంది. సో ఇక్కడ యాసిడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సో కీటోన్ టు యాసిడ్, కార్బోనైల్ గ్రూప్. సో కార్బోనైల్ గ్రూప్లో మనకు CH3 ఉంటేనేమో కీటోన్ అంటాం. C డబల్ బాండ్ ఓ CH3 ఒక హైడ్రోజన్ ఉంటే మనం ఆల్డిహైడ్ అని అంటాం. సో నెక్స్ట్ ఆల్కిన్ టు కార్బోనైల్ గ్రూప్ అండ్ యాసిడ్ గ్రూప్. సో ఇక్కడ CH అండ్ CH3. సో ఫస్ట్ డబుల్ బాండ్ క్లీవేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 CH బాండ్ ఉంది కాబట్టి యాసిడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి CH. సో ఆక్సిజన్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇది అన్స్టేబుల్ కాంపౌండ్ కాబట్టి ఇక్కడ CO2 ప్లస్ H2ఓగా కన్వర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు స్టార్ మార్క్స్ అయితే పెట్టేసుకోండి. కార్బైడ్స్ ప్లస్ H2O, దీని పర్పస్ వచ్చేసి కార్బైడ్స్ టు ఆల్కైన్స్ అండ్ ఆల్కేన్గా కన్వర్ట్ అవుతాం. సో రియాక్షన్స్ చూద్దాం. కాల్షియం కార్బైడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఎస్టరిన్ ఫామ్ అవుతుంది. అలాగే మెగ్నీషియం కార్బైడ్ హైడ్రాలసిస్ టు ఫామ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ ప్రొపైన్ ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రియాక్షన్స్. సో అలాగే అల్యూమినియం కార్బైడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకు అల్యూమినియం హైడ్రాక్సైడ్ ప్లస్ మీథేన్. సో ఈ మీథేన్ ఫామ్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఎస్టెరిన్, ఇక్కడ వచ్చేసి ప్రొపైన్, ఇక్కడ వచ్చేసి మీథేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ బెరీలియం కార్బైడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకు బెరీలియం హైడ్రాక్సైడ్ ప్లస్ మీథేన్ ఫామ్ అవుతుంది. సోడమైడ్, ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. సో దీని పర్పస్ వచ్చేసి ట్రాన్స్ ఆల్కిన్ టు ఆల్కైన్గా కన్వర్ట్ అవ్వడం. సో ట్రాన్స్ ఆల్కిన్, సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ ఆల్కిన్. ఇక్కడ E2 ఎలిమినేషన్ జరుగుతుంది. సో ఆల్కిన్, ట్రాన్స్ ఆల్కిన్ టు ఆల్కైన్గా కన్వర్ట్ అవ్వడం దీని యొక్క పర్పస్. అండ్ నెక్స్ట్ రియేజెంట్ dilute H2SO4 and dilute mercury sulfate. Dilute means in presence of water. దీన్నే మనం కుచెరోవ్ రియాక్షన్ అని కూడా అంటాం. సో దీని మెయిన్ పర్పస్ ఆల్కైన్స్ టు
కీటోన్గా కన్వర్ట్ అవ్వడం. సో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ హైడ్రాలసిస్ చేసినప్పుడు OH గ్రూప్ ఒక కార్బన్ దగ్గర హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో 1 పై బాండ్ క్లీవేజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఈనాల్ ఫామ్ అన్స్టేబుల్ కాబట్టి కీటోన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ ఏంటి, ఆల్కైన్ టు కీటోన్ గ్రూప్గా కన్వర్ట్ అయింది. CuCl2 అమ్మోనియం క్లోరైడ్. సో దీని యొక్క పర్పస్ వచ్చేసి లీనియర్ కప్లింగ్ రియాక్షన్. 2 ఎస్టిలైన్ గ్రూప్స్ మనకు CH2 ఇక్కడ 1 డబుల్ బాండ్ క్లీవేజ్ అయ్యి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. సో ఇలా కప్లింగ్ అవుతుంది. ఎప్పుడు మనకు CuCl2 అమ్మోనియం క్లోరైడ్ అనే రియేజెంట్ యూజ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ రియేజెంట్ రెడ్ హాట్ ట్యూబ్. సో నెక్స్ట్ ఇక్కడ సైక్లిక్ కప్లింగ్ రియాక్షన్, దీని పర్పస్ సైక్లిక్ కప్లింగ్ రియాక్షన్. సో మనం ఇక్కడ 3 ఎస్టిలైన్ గ్రూప్ యూజ్ చేసినప్పుడు మనకు బెంజీన్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ సైక్లిక్ కప్లింగ్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ రియేజెంట్ సిల్వర్ నైట్రేట్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీన్ని టోలెన్స్ రియేజెంట్ అని కూడా అంటాం. సో దీని పర్పస్ టోలెన్స్ టెస్ట్ అనమాట. టర్మినల్ ఆల్కైన్ గ్రూప్ అంటే యాసిడిక్ CH గ్రూప్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఈ టెస్ట్ అయితే చేస్తాం. సో అస్టలిన్ గ్రూప్, టర్మినల్ అస్టలిన్ గ్రూప్ టు ఇక్కడ టర్మినల్ CH ప్లేస్లో సిల్వర్ అనేది మనకు సబ్స్టిట్యూట్ అవుతుంది. సిల్వర్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో సిల్వర్ వైట్ ప్రెసిపిటేట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మనకు టర్మినల్ ఆల్కైన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ రియేజెంట్ CuCl2 అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ క్యూప్రస్ క్లోరైడ్ టెస్ట్. సో ఇది కూడా సేమ్ టర్మినల్ ఆల్కైన్ టెస్ట్. సో హైడ్రోజన్ ప్లేస్లో కాపర్ సబ్స్టిట్యూట్ అవుతుంది, PPT ఫామ్ అవుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనము ఆల్కైన్ టర్మినల్ ఆల్కైన్ గ్రూప్ ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జింక్ డస్ట్. దీని పర్పస్ వచ్చేసి ఫినాల్ టు బెంజీన్. సో దిస్ ఈజ్ ద ఫినాల్. అండ్ జింక్ డస్ట్ అనే రియేజెంట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడున్న ఆక్సిజన్ని జింక్ తీసేసుకుంటుంది. సో జింక్ ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకు బెంజిన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ HNO3 ప్లస్ కాన్సన్ట్రేషన్ H2SO4 లేదా NO2 ప్లస్ BF4 మైనస్ లేదా N2O5. సో దీంట్లో ఏ రియేజెంట్ తీసుకున్నా మనకి ఇక్కడ జరిగేది నైట్రేషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆన్ బెంజిన్. సో బెంజిన్ మీద మనకు నైట్రేషన్ జరుగుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మనకు దీని గురించి వస్తుంది. అండ్ నెక్స్ట్ రియేజెంట్స్ గురించి ఇంకో పార్ట్లో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ స్టూడెంట్స్.